కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న చట్టాలను కాపాడుకోవడానికి కార్మిక వర్గం జూలై 9న దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు రేపు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను సింగరేణిలో జయప్రదం చేయడం కోసం కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడి కార్మికులను సమ్మెకు సమాయత్తం చేస్తున్నాయి. అందులో భాగంగా ఆఖరి డక్కగా మంగళవారం జేఏసీ ఆధ్వర్యంలో గోదావరి గని 2A గనిపై అర్జీవన్ ఏరియా వర్క్షాప్లో గేట్ మీటింగ్లు ఏర్పాటు చేసి బుధవారం సింగరేణి కార్మికులంతా సమ్మెలో పాల్గొనాలని కోరారు. రేపటి దేశవ్యాప్త సమ్మెలో మోడీ ప్రభుత్వం దిగిరాకపోతే కార్మిక వర్గం నిరవధిక సమ్మెకు కూడా సిద్ధంగా ఉండాలన్నారు. కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికుల హక్కులను కాలరాస్తూ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కోడ్లను తయారు చేసిందని ఆరోపించారు. ఆ 4 కోడ్లు అమలు అయితే యాజమాన్యం కింద కార్మిక వర్గం బానిసలుగా పని చేయాల్సి ఉంటుందని, రోజుకు 12 గంటలు పని చేయాల్సి ఉంటుందని, హక్కుల సాధన కోసం సమ్మె చేసే హక్కును కోల్పోతామని, యూనియన్ల ప్రాబల్యం ఉండదని తెలిపారు. వీటన్నిటిని కాపాడుకోవాలంటే 4 కోడ్ల రద్దుకై జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెలో కార్మిక వర్గం పాల్గొని విజయవంతం చేయాలని జేఏసీ సంఘాల నాయకులు మరోమారు పిలుపునిచ్చారు. భారత కార్మిక వర్గం బ్రిటిష్ పీరియడ్ నుండి 100 సంవత్సరాల పైగా పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలని బీజేపీ నాయకత్వంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక్క కలంపోటుతో రద్దు చేసి 4 కోడులు తీసుకొచ్చి భారతదేశంలో కార్మిక వర్గానికి ఎలాంటి హక్కులు లేని పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు. 4 కోడులు అమలైన తర్వాత భారతదేశంలో కార్మిక వర్గానికి సంఘం పెట్టుకునే హక్కు కానీ, సమ్మె చేసే హక్కు కానీ, జీతాలు పెంచుకోవడానికి హక్కులు కానీ ఎలాంటివి ఉండవు. ఇది పారిశ్రామికవేత్తలకి అనుకూలంగా పెట్టుబడిదారులకి రాయితీలు కలిగించడానికి ఈ కార్మిక చట్టాలని రద్దు చేస్తూ ఉన్నారు. అట్లనే ఈ దేశంలో రైతాంగం కూడా కొత్త చట్టాలు తీసుకొచ్చి రైతాంగం పైన రైతులకి వ్యవసాయం చేసుకునే హక్కు లేకుండా పారిశ్రామికవేత్తలు అదానీ అంబానీ లాంటి వాళ్ళకి కార్పొరేట్ వ్యవసాయం చేసుకునే అవకాశం కలిగించడం కొరకు నల్ల చట్టాలను తీసుకొస్తే ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగం పోరాడి ఢిల్లీలో వేలాది మంది రైతులు నెలల తరబడి పోరాటం చేస్తే కరోనా పీరియడ్లో కొన్ని వందల మంది రైతులు చనిపోయినా ధైర్యంగా నిలబడి ఆ పోరాటం చేయడం వలన నరేంద్ర మోడీ ప్రభుత్వం దిగొచ్చి నరేంద్ర మోడీ రైతులకు క్షమార్పణ చెప్పి ఆ నల్ల చట్టాలను రద్దు చేసుకున్నాడు. అదే పద్ధతిలో ఇవాళ కార్మిక వర్గం కూడా దేశవ్యాప్తంగా ఈరోజు ఈ టోకెన్ సమ్మెతోటి ఒక్కరోజుతో కాదు, రేపు అవసరం వస్తే ఇంకా నిరవధిక సమ్మెలు కూడా చేసి ఈ దేశంలో కార్మిక హక్కులు కాపాడుకోవడానికి అన్ని కార్మిక సంఘాలు బిఎంఎస్ మినహా దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు, ఫెడరేషన్లు, అసోసియేషన్లు అందరూ కలిసి ఈ సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ సమ్మెకి కార్మికులతో పాటు రైతాంగం కూడా మద్దతు ఇస్తూ ఉంది. కాబట్టి సింగరేణి కార్మికులు, పర్మనెంట్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు అందరూ కూడా ఐక్యంగా రేపు ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేసి నరేంద్ర మోడీ మెడలు వంచి ఈ 4 కోడులు రద్దు చేసుకోవాలి. జూలై 9 సింగరేణి వ్యాప్తంగా సింగరేణి కార్మికులందరూ 42,000 మంది కార్మికులు రేపు సమ్మె చేస్తాం సిద్ధంగా ఉన్నారు. ఏదైతే మోడీ ప్రభుత్వము సింగరేణి కార్మిక చట్టాలన్నీ మార్చి 44 కోడ్లను 4 కోడ్లుగా మార్చినందుకు నిరసనగా ఈ 4 కోడ్ల ద్వారా కార్మికవర్గం చిన్న భిన్నమవుతుంది. కనీసం మాట్లాడకు కూడా కార్మికవర్గానికి ఉండదు. రేపు దేశవ్యాప్త సమ్మెలో సింగరేణి కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. సింగరేణి కార్మికులు అంటే ఒక చైతన్యానికి స్ఫూర్తి కాబట్టి రేపు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కోడ్లకు వ్యతిరేకంగా సింగరేణి కార్మికవర్గం నిలబడి కొట్లాడాలని తెలియజేస్తూ జరగబోయే సమ్మె దేశవ్యాప్త సమ్మెను ఇటు ఏదో మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశంలో ఉన్న 50 కోట్ల మంది ఈ సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. ఏదైతే కార్మికులు, కక్షకులు, రైతు సంఘాలు, అదేవిధంగా సింగరేణిలో కూడా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో, జేఏసీ ఆధ్వర్యంలో రేపు సమ్మె జరగబోతూ ఉంది. ఈ సమ్మెను ప్రతి ఒక్క కార్మికుడు
విజయవంతం చేయాలి. ఏదైతే మోడీ చేస్తున్న ఈ 4 లేబర్ కోడ్లను అమలైతే కార్మికులు పూర్తిగా కట్టు బానిసలయ్యే పరిస్థితి ఉంది. అదేవిధంగా కార్మిక సంఘాలు కూడా కట్టు బానిసలుగా తయారు చేసే ఈ 4 కోడ్లను వ్యతిరేకిస్తూ రేపు ఒక్కరోజు సమ్మెను ఈ సింగరేణి కార్మికులు పూర్తి స్థాయిలో విజయవంతం చేయాల్సిందిగా, అదేవిధంగా మోడీకి తగిన బుద్ధి చెప్పి ఈ సమ్మె చేసి ఈ కార్మిక లోకమంతా ఐక్యంగా ఉండి ఏదైతే గతంలో చేసిన సమ్మెలకు ఖచ్చితంగా ఈ సమ్మె కూడా విజయవంతం చేసి సింగరేణిలో ఈ సమ్మెను విజయవంతం చేయాల్సిందిగా కార్మిక లోకాన్ని కోరుతా ఉంది. రేపు సింగరేణిలో ఐఎన్టీసీ జేఏసీగా అన్ని సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున సమ్మె చేయడం జరుగుతుంది. కార్మికుల మోడీ ప్రభుత్వం ఏదైతే ఉందో 44 చట్టాలను 4 చట్టాలుగా మార్చుతూ మరి ఈ కార్మిక ద్రోహిగా కార్మికులను ఉద్యోగులను ఇబ్బంది పెట్టే విధంగా కార్మిక చట్టాలను మార్చే విధానం దాన్ని వెంటనే తిప్పికొట్టే విధంగా మోడీ గద్దె దిగొచ్చినట్టుగా సింగరేణి పెద్ద ఎత్తున సమ్మె చేయడానికి సిద్ధమైంది. దేశవ్యాప్తంగా 50 కోట్ల కార్మిక వర్గం సమ్మెలో పాల్గొనబోతా ఉంది. ఈ మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి 44 చట్టాలను కుదించి 4 కోడ్లుగా ఏదైతే తీసుకొస్తున్నాడో దానికి వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం 50 కోట్ల కార్మిక వర్గం రేపు సమ్మెలో పాల్గొనబోతా ఉంది. కాబట్టి ఇక్కడ సింగరేణి కార్మికులు కూడా రేపు ఖచ్చితంగా ఈ సమ్మెను విజయవంతం చేసి మోడీకి ఒక చెంపపెట్టులాగా చేయవలసిన బాధ్యత సింగరేణి కార్మిక వర్గం పైన ఉంది. సింగరేణి కార్మిక వర్గం అనేక పోరాటాలకు నాయకత్వం వహించినటువంటి చరిత్ర ఉంది. తెలంగాణ సాధించుకున్నటువంటి చరిత్ర ఉంది. అదేవిధంగా ఇవాళ ఈ 4 కోడ్లకు తీసుకొస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ సింగరేణి కార్మిక వర్గం కూడా రేపు సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ఈ గేట్ మీటింగ్లో ఏటీయూసీ, ఐఎన్టీయూసీ, టీబీజీకేఎస్, సిఐటియు, ఐఎఫ్టియు సంఘాల నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, మిర్యాల రాజరెడ్డి, తుమ్మల రాజరెడ్డి, కె సదానందం, కె విశ్వనాథ్, మడ్డెల్ల గౌడ్, కె స్వామి, ఆర్ఎల్లి పోషం, రంగు శ్రీనివాస్, నూనె కొమరయ్య, వడ్డేపల్లి శంకర్, పల్లెపల్లి రవి, పోలాడి శ్రీనివాస్, ఆరేపల్లి రాజమౌళి, మెండే శ్రీనివాస్, ఆసరి మహేష్, నంది నారాయణ, సమ్మయ్య, సదానందం, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.